శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మార్గశిర బహుళ దశమి ఆదివారం డిసెంబర్ 14వ తేదీ నుండి పుష్య శుద్ధ పాడ్యమి డిసెంబర్ 20వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి ప్రత్యేకమైన పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు, పర్వాల గురించి, అదేవిధంగా ఈ వారంలో ఏ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేపడితే అవి విజయవంతంగా పూర్తవుతాయో ఈనాటి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 8:44 వరకు, హస్తా నక్షత్రం ఉదయం 10:59 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజుల గురించి పరిశీలించినట్లయితే డిసెంబర్ 14వ తేదీ ఆదివారం అనగా నేడు కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం. డిసెంబర్ 15వ తేదీ సోమవారం అనగా రేపు సర్వ ఏకాదశి, దీన్ని సఫల ఏకాదశి అని కూడా అంటారు. డిసెంబర్ 16వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:23 రవి ధనుర్రాశి యందు ప్రవేశం, ధనుస్సంక్రమణం, అదేవిధంగా మూలకార్తె ప్రారంభం. నడిచే దైవంగా భాషించేటటువంటి కంచి పరమాచార్య చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి ఆరాధన మహోత్సవం. డిసెంబర్ 17వ తేదీ బుధవారం నుండి ధనుర్మాస వ్రతారంభం, అదేవిధంగా ఈనాడు ప్రదోష వ్రతం, మహాప్రదోషం. డిసెంబర్ 18వ తేదీ గురువారం నాడు మహాశివపర్వంగా చెప్పబడేటటువంటి మాస శివరాత్రి. డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం నాడు మార్గశిర అమావాస్య. డిసెంబర్ 20వ తేదీ శనివారం నుండి పుష్యమాస ఆరంభం. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈ వారంలో 16వ తేదీ మధ్యాహ్నం 1:23 వరకు గ్రహాధిపతి అయినటువంటి సూర్యుడు వృశ్చిక రాశి యందు సంచారం, అనంతరం ధనుర్రాశిలోకి ప్రవేశం. చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక, ధనుర్రాశుల యందు సంచారం, అదేవిధంగా కుజుడు ధనుర్రాశి యందు సంచారం, బుధుడు వృశ్చిక రాశి యందు, బృహస్పతి మిథునరాశి యందు, శుక్రుడు 20వ తేదీ ఉదయం 7:43 వరకు వృశ్చిక రాశి యందు సంచారం, అనంతరం ధనుర్రాశి యందు సంచారం. శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహస్థితి విషయంలో చంద్రుడు షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల యందు సంచారం, అదేవిధంగా వ్యయస్థానం యందు శని, తృతీయ స్థానం యందు బృహస్పతి, లాభస్థానంలో రాహు అనుకూలంగా ఉండడం వలన చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి. అదేవిధంగా కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చక్కగా నేర్పుగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా సహోద్యోగుల కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారాన్ని అందించి వారి లక్ష్యాలను చేరుకోవడానికి మీరు తోడ్పడతారు. యాజమాన్యంతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకలకు హాజరవుతారు. ముఖ్యంగా సోదరులు, సోదరీమణుల గృహాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు. మీకు అందినటువంటి సమాచారాన్ని అనుసరించి వారం మధ్యలో ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యాపారస్తులు కొన్ని విషయాల్లో తొందరపాటు తగదని గ్రహించాలి. ముఖ్యంగా కొత్త వ్యాపారాల గురించి ఆలోచనలు తాత్కాలికంగా విరమించడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా దుర్గా దర్శనం, గోశాల సందర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు బృహస్పతి, లాభస్థానం యందు శని, దశమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అదేవిధంగా సప్తమ స్థానం యందు రవి సంచారం, అష్టమ స్థానంలోకి రవి ప్రవేశం చేయటం వలన కీర్తిహాని, యశోహాని అంటే మీ పేరుకు మచ్చ ఏర్పడేటటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ వారంలో ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని మీకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైనా సరే మీరే తీసుకోవాలి. ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నటువంటి రీతిలో మీరు సొంతగా
తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు సానుకూలంగా ఉంటాయి. అట్లానే కొన్ని వ్యవహారాలను మీరు పూర్తి చేయడానికి మీకై మీరుగా రంగంలోకి దిగాలి తప్ప వ్యక్తులను నమ్మి కీలకమైనటువంటి బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. అయితే జీవిత భాగస్వామితో స్వల్పమైన చిన్న చిన్న విషయాల గురించి కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అయితే ఇవి తాత్కాలికమే అని మీరు గ్రహించాలి. వారాంతంలో మళ్ళీ కుటుంబంతో కలిసి కొన్ని ప్రయాణాలు కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తొందరపాటు తగదని గ్రహించాలి. లోగడ పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాలు అందుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నం కొంతవరకు సఫలమవుతుందని చెప్పవచ్చు. అవివాహితులు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి మీరు చేసే ప్రయత్నాలు కొంత సానుకూలమైనటువంటి రీతిలో సాగుతాయి. మీ ఆరోగ్యం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు ఉపవాస దీక్ష చేసి ప్రదోషకాలంలో శివదర్శనం, ఈశ్వరుడికి పంచామృతాభిషేకం చేయించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి షష్టమ, సప్తమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, దాంతోపాటు సప్తమంలో కుజగ్రహ సంచారం, రవి సప్తమ స్థానంలోకి ప్రవేశం, షష్టమ స్థానం యందు రవి, బుధ, శుక్రగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి మాట విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని కీలకమైనటువంటి సలహాలు, సూచనలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ఆలోచన ధోరణి మార్చుకుంటారు. దాన ధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ధనాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి ఎక్కువ కేటాయించే పరిస్థితి కనబడుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలి అనుకునేటటువంటి వారికి కొన్ని ముఖ్యమైన దారులు ఈ వారంలో కనపడే పరిస్థితి కనబడుతుంది. దేవాలయ సందర్శన చేస్తారు. ఆహారం విషయంలో సమయపాలన కొంత లోపిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. తండ్రి తరఫు బంధువుల నుండి కొన్ని ముఖ్యమైన కీలకమైన సమాచారాలు అందుకుంటారు. పిత్రార్జితం విషయంలో ఉన్నటువంటి అస్పష్టత, అదేవిధంగా పూర్వపు ఆస్తుల విషయంలో ఉన్నటువంటి వివాదాలు ఈ వారంలో పరిష్కార దిశగా సాగుతాయి. సోదరులతో కలిసి ఆస్తుల వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా పంచాయతీలు మీకు అనుకూలమైనటువంటి రీతిలో పరిష్కారం అవుతాయి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం, అష్టమ స్థానంలో రాహు, అదేవిధంగా నవమ భాగ్యస్థానం యందు శని సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఖర్చులు కూడా తలకి మించినటువంటి రీతిలో ఉంటాయి. కొన్ని వ్యవహారాల విషయంలో, ఆర్థిక విషయాల్లో మీరు నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, ఆర్థిక భారం వల్ల కొన్ని వ్యవహారాల్లో మీరు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. లోగడ అనుకున్నటువంటి స్థిరాస్తి వ్యవహారాలు, తాత్కాలికంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణం, కొనుగోలు కోసం చేసేటటువంటి ఆలోచనలు సక్రమమైనటువంటి రీతిలో సాగవు. సమీప వ్యక్తులతో, ముఖ్యంగా సోదరులతో చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు రద్దయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారాలతో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసినప్పటికీ కూడా మీరు పూర్తి చేసిన పని విషయంలో మీకే కొంత అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగం విషయంలో కొంత సంతృప్తి లోపిస్తుంది. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఈ వారాంతంలో కార్యస్థానంలో మీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా పదోన్నతుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశివారు నరసింహ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర దర్శనం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు కేతుగుణ సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానం యందు బుధ శుక్రులు, చతుర్థ పంచమ స్థానాల యందు రవి సంచారం వలన మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్యస్థానంలో లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు యాజమాన్యం మీ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీకు అప్పగిస్తారు. సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ వారంలో లోగడ మీరు చూపించినటువంటి ప్రతిభా పాఠవాలకు సంబంధించిన ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభించడంతో పాటు కొన్ని సత్కారాలు మీరు అందుకొని పురస్కారాలు కూడా పొందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి మీకు చేకూరుతుంది. అదేవిధంగా ఆర్థికంగా మీకు మరింత బలాన్ని పుంజుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఆదాయ వనరులు మీరు పెంచుకోవాలి అని చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి రీతిలో సాగుతాయి. కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల నుండి పిలుపు అందుకుంటారు. వారి చొరవతో సోదరులతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కృతం అవుతాయి. చిన్న చిన్న అనారోగ్యాలను లక్ష్య పెట్టకుండా తగు రీతిలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. అదేవిధంగా వెన్నునొప్పి, మైగ్రేన్ వంటి వాటి వల్ల కొంత ఈ వారంలో మీ పని కొంత ఇబ్బందికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా విష్ణు దర్శనం చేయడం, సరస్వతి స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి తృతీయ చతుర్థ స్థానాల యందు రవి సంచారం, అదేవిధంగా తృతీయ స్థానం యందు బుధ శుక్రుల కలయిక, అర్ధాష్టమ స్థానం యందు కుజుడు, షష్ఠమ స్థానం యందు రాహు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని, దశమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం చేత అనుకోని ఆర్థిక లబ్ధి ఈ వారంలో చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ నిర్ణయాలకు, మీ ఆలోచనలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కార్యస్థానంలో మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతాయి. వారి నుండి ముఖ్యమైనటువంటి రీతిలో ప్రశంసలు కూడా మీరు అందుకోగలుగుతారు. సహోద్యోగులతో మాత్రం కొన్ని అభిప్రాయ భేదాలు, ఈర్ష్య ద్వేషాలు వంటివి కొన్ని మీ దృష్టికి వచ్చినా వాటిని ఏమాత్రం మీరు లక్ష్య పెట్టక వాటిని చాకచక్యంగా పరిష్కరించుకొని ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడి వారిని సైతం మీరు మీకు అనుకూలంగా మలుచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయేటటువంటి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. అదేవిధంగా ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులకు సహాయ సహకారాలు అందించడానికి, ఆర్థిక వ్యవహారాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనం, నవగ్రహ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాల యందు సూర్యగ్రహ సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానం యందు బుధ శుక్రుల సంచారం, తృతీయ స్థానం యందు కుజ సంచారం, పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల సంతానం విషయంలో అనవసరమైనటువంటి తలనొప్పులు ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్ని అలవాట్లు ఉన్నటువంటి వారు ప్రయత్నపూర్వకంగా వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అనుకోని అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు అనుకున్నటువంటి రీతిలో కాకుండా మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. అదేవిధంగా భార్య తరఫున బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆహ్వానాలు మీరు అందుకుంటారు. అదేవిధంగా కొన్ని బంధు సంబంధమైనటువంటి శుభకార్యాల్లో మీ వంతు పాత్రను మీరు పోషించి ఆ కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కార్యస్థానంలో మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దానితో పాటు ఈ వారంలో అనుకోని రీతిలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాంపులు, ప్రయాణాలు ఉండే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చేసినటువంటి పని విషయాల్లో పునఃసమీక్ష అవసరం. కొన్ని అనుకోని రీతిలో చిన్న చిన్న రోజువారీ చేసేటటువంటి పనిలో చిన్న చిన్న తప్పులు దొరికేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు రామ దర్శనం చేయడంతో పాటు హనుమంతుడికి ప్రదక్షిణ చేయడం, సింధూర ధారణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొంది మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు రవిగ్రహ సంచారం, జన్మరాశి యందు బుధ శుక్రుల సంచారం, ద్వితీయ స్థానం యందు కుజ సంచారం, తృతీయ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. ఈ రాశివారు మాట విషయంలో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. అదేవిధంగా అనవసరమైనటువంటి క్రోధానికి గురవుతారు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అవి ప్రయత్నాలుగానే ఉంటాయి, కానీ ఆ విషయంలో కొంత విఫలత చెందే పరిస్థితి ద్యోతకమవుతుంది. ఆస్తి వ్యవహారాల విషయంలో చర్చ జరిగేటప్పుడు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు, వాటి గురించి సమావేశం జరిగేటప్పుడు లేదా ముఖ్యమైన విషయాల గురించి చర్చ జరిగేటప్పుడు మీరు మాట్లాడటం కంటే వాళ్ళు చెప్పేది వినడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని గ్రహించాలి. సంతానం విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదిస్తారు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వారి దారిలోనే మీరు నడవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి మీకు చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక సహకారం ఈ వారం పరిపూర్ణంగా అందే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు వెంకటేశ్వర స్తోత్ర పారాయణ చేయటం, మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం, అదేవిధంగా అమావాస్య నాడు గోశాల సందర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి వ్యయ జన్మస్థానాల యందు సూర్యగ్రహ సంచారం, జన్మరాశి యందు కుజగ్రహ సంచారం, సప్తమంలో బృహస్పతి సంచారం, వ్యయస్థానం యందు బుధ శుక్రుల కలయిక వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఆలోచనలను నియంత్రించుకోవడంలో మీరు కొంత విఫలమవుతారని చెప్పవచ్చు. సాధారణమైనటువంటి రీతిలో కాకుండా మీ ఆలోచనలు కొంత విపరీత ధోరణిలో భిన్నమైనటువంటి రీతిలో సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు ఆలోచించేటటువంటి మీ ఆలోచనలను సమీప వ్యక్తుల దగ్గర మీరు వ్యక్తపరచడానికి కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. చిన్న సమస్యలు వారాంతంలో ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రయాణాల విషయంలో తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా రోజువారీ చేసేటటువంటి ప్రయాణాలు, ముఖ్యంగా కార్యస్థానానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న వాహనాలకు సంబంధించినటువంటి ప్రతికూలతలు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. రోజువారీ వాడేటటువంటి వస్తువులు కొంత మొరాయించి వాటిని మరమ్మత్తు చేయించడానికి కొంత ధనాన్ని కేటాయించవలసిన పరిస్థితి కూడా ఈ వారంలో కనబడుతుంది. ఈ రాశివారు సంకటహర గణేష స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం, అదేవిధంగా శనైశ్చర స్తోత్ర పారాయణ వల్ల అర్ధాష్టమ శని ప్రభావం అనేది తగ్గి ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం, వ్యయ లాభస్థానాల యందు రవి సంచారం, వ్యయస్థానం యందు కుజ సంచారం, అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల వల్ల ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు కొన్ని వ్యవహారాల గురించి మీ అంచనాలు నిజమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు ఏం జరగబోతుంది అనేదాన్ని ముందుగా కనిపెట్టి రాబోయేటటువంటి ఇబ్బందులను కూడా చాకచక్యంగా ఎదుర్కొంటారు. కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ వారంలో సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన పడటం తగదని గ్రహించాలి. సంతానం ప్రవర్తన మీకు కొంత మనస్తాపానికి గురి చేసినా వారి భవిష్యత్తు కోసం కొన్ని కీలకమైన ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామితో మీ మనస్సులో ఉన్న భావాలు పంచుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ తగినటువంటి సమయం రాకపోవటం వల్ల మీ భావాలను వారి దగ్గర వ్యక్తం చేసేటటువంటి ఆ ప్రయత్నంలో కొంత విఫలం అవుతారు. బంధువుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా లోగడ ఎప్పటి నుండో మీకు కలవనటువంటి వ్యక్తులతో కలిసి వారితో ముఖ్యమైనటువంటి విషయాల గురించి సంప్రదింపులు జరిపి కొన్ని విలువైనటువంటి సూచనలు కూడా గ్రహిస్తారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయడం, రామదర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి లాభస్థానం యందు రవి, అదేవిధంగా జన్మరాశి యందు రాహువు, సప్తమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల ముఖ్యంగా ఈ వారంలో లాభస్థానం యందు రవి ప్రవేశించిన తరువాత ఆలోచనలు చాలా స్పష్టమైనటువంటి రీతిలో సాగుతాయి. చేసినటువంటి పని విషయంలో అవగాహన ఉంటేనే ఏ పనినైనా సరే ప్రారంభిస్తారు. ఎప్పటి నుండో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ వారంలో కార్యస్థానంలో మీ పని విషయంలో కొత్త పంథాకి మీరు శ్రీకారం చుడతారు. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సహోద్యోగుల లక్ష్యాలను పూర్తి చేయడానికి మీ వంతు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. వ్యాపారస్తులు ఆదాయ వనరులు పెంచుకోవాలి, ఆదాయ మార్గాలు పెంచుకోవాలి అని చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఒక స్పష్టమైనటువంటి రీతిలో వ్యవహారాలు సాగుతాయి. ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి స్పష్టమైనటువంటి హామీ, అదేవిధంగా శుభశకునాలు ఈ వారంలో ఎదురవుతాయి. వ్యాపారస్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి రీతిలో సాగుతాయి. భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కృతమవుతాయి. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా అమావాస్య నాడు అన్నదానం చేయటం, మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు ఏలినాడు శని ప్రతికూలతలను సైతం తగ్గించుకోగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు ఉన్నటువంటి శని, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, అదేవిధంగా కుజుడు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల ప్రభావం చేత
కొన్ని వ్యవహారాల్లో అవగాహన రాహిత్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ముఖ్యంగా ఆదాయ వనరులు పెంచుకోవాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో మీరు కొంత విఫలం అవుతారు. సమీప వ్యక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేయడం మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కానీ కొన్ని కీలకమైన వ్యవహారాల విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు. అదేవిధంగా లోగడ ఎప్పటి నుండో మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒక కీలకమైనటువంటి సమాచారం తెలుసుకుంటారు. ఆస్తుల కొనుగోలు విషయంలో కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు. అదేవిధంగా లోగడ పొదుపు చేసినటువంటి ధనాన్ని చేతికి చిక్కించుకొని వాటిని నూతన పెట్టుబడుల కోసం వినియోగిస్తారు. జీవిత బీమా అదేవిధంగా పొదుపులకు సంబంధించినటువంటి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బంగారము, వస్త్రాలు వంటి వాటి కొనుగోలుకు ధనాన్ని వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వారి నుండి శుభాశిస్సులు అందుకుంటారు. ఈ రాశివారు శనైశ్చర ప్రీతిగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా శివదర్శనం మాస శివరాత్రి నాడు చేయటం, మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి తిలతైలం అనగా నువ్వుల నూనెతో అభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలు చేకూరాలని ఆశిస్తూ స్వస్తి.